గట్టు చింకి యొక్క ఓరల్ ఎగ్జామ్స్. అందరు పిల్లలు క్లాస్ రూంలో కూర్చొని ఉంటారు. హిందీ టీచర్ పిల్లలందరికీ వ్యాకరణం నేర్పిస్తూ ఉంటారు. పిల్లలు, ఇవాల్టితో మీ ఫైనల్ ఎగ్జామ్స్ సిలబస్ అంతా పూర్తయిపోయింది. త్వరలో మీ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేస్తుంది. ఆ మాట విని పిల్లలందరూ భయపడిపోతారు. కాని వాళ్ళు ఏదైనా చెప్పేలోపే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు, నేను మీ ఓరల్ సిలబస్ యొక్క టైం టేబుల్ చెప్పడానికి వచ్చాను. ఏంటి? ఓరల్ ఎగ్జామినేషన్? అవును పిల్లలు, ఈసారి మీకు రిటర్న్ ఎగ్జామ్స్ కన్నా ముందు ఓరల్ ఎగ్జామినేషన్ అవుతుంది. అవి ఎల్లుండి నుంచి మొదలవుతాయి. ఇది మీ స్కెడ్యూల్. మ్యామ్ బోర్డు మీద స్కెడ్యూల్ రాస్తూ ఉంటుంది. మేడం, ఎగ్జామ్ ఎల్లుండే ఉంది కదా, మేమంత త్వరగా ఓరల్ ఎగ్జామినేషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? పిల్లలు, ప్రిన్సిపల్ మేడం ఇదే డేట్ ఇచ్చారు. మనం దానిని చేంజ్ చేయలేము. కాబట్టి సిలబస్ అంతా బాగా గుర్తుపెట్టుకుని రండి. కేవలం గట్టు చింకి మాత్రమే కాదు, మిగతా పిల్లలందరూ కూడా ఈ విషయం గురించి కంగారు పడుతుంటారు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి ఇంటికి వచ్చి ఇలా ఆలోచిస్తారు. చింకి, మనం అన్ని చాప్టర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు మన ఓరల్ ఎగ్జామ్ కూడా మంచిగా జరుగుతుంది. ఏమంటావు? సరిగ్గా చెప్పావు గట్టు. నేనైతే చదివి చదివి గుర్తు పెట్టుకుంటాను. ఇంకేముంది, గట్టు ఇంకా చింకి చాప్టర్స్ గుర్తు పెట్టుకోవడంలో మునిగిపోతారు. రోరీ లెవ్డ్ విత్ హిస్ బ్యాట్. ఓహో నో క్యాట్. నో, మళ్ళీ తప్పు చేశాను. ఓహో గట్టు, చూసి నడవాలి కదా. ఒకవేళ ఈ ప్లేట్లన్నీ కింద పడిపోయి ఉంటే నువ్వు ఏం చేసేవాడివి? ఓ సారీ మమ్మీ. ఇప్పుడు నేను కేవలం లివింగ్ రూమ్ లో మాత్రమే కూర్చొని చదువుకుంటాను. కానీ నువ్వు నీ రూంలోకి ఎందుకు వెళ్ళడం లేదు గట్టు? అక్కడ చింకి చాలా గట్టిగా చదువుకుంటుంది. ఒకే చోట ఇద్దరం గట్టిగా పైకి చదువుతూ నేర్చుకోలేం కదా. ఇలా చేస్తే మీ ఇద్దరికి ఏమీ గుర్తుండదు. అలా చదివితే ఎలాంటి లాభం ఉండదు. మనం చదివేది అర్థం చేసుకుంటేనే గుర్తుంటుంది. ఏంటి? అప్పుడే చింకి అక్కడికి వస్తుంది. హా, కేవలం చదువుకుని గుర్తుపెట్టుకోవడం కాదు, దానిని అర్థం చేసుకోవాలి. అంటే రారీ లివ్స్ విత్ హిస్ క్యాట్ అంటే దానర్థం రారీ అతని క్యాట్తో కలిసి ఉంటాడని. అవునమ్మా, నేనలా ఆలోచించలేదు. కేవలం గట్టిగా చదివి గుర్తు పెట్టుకుంటున్నాను అంతే. అందుకే నేను ప్రతిసారి తప్పుగా చదువుతున్నాను. సరిగ్గా చెప్పావు గట్టు. ఎప్పటిదప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి. నువ్వేం చేస్తున్నావు చింకి? ఓకే మమ్మీ. గట్టు చింకి చెరొక దగ్గర కూర్చొని సీరియస్గా చదువుతుంటారు. చూస్తూ చూస్తుండగానే ఓరల్ ఎగ్జామ్ టైం వచ్చేస్తుంది. పిల్లలు, మీ ఓరల్ ఎగ్జామ్ నెక్స్ట్ వీకే ఉంటుంది. మీ రూల్ నెంబర్ ప్రకారం మీరంతా కూడా బయట నిలబడి ఉండాలి. ఎవరి నెంబర్ టైంలో వాళ్ళని నేను లోపలికి పిలుస్తాను. వావ్, మంచిది. నా రోల్ నెంబర్ 20 కదా. కానీ నాది 5. నేను ముందే వెళ్ళాలి. ఓ నో. థాంక్ గాడ్, నాదైతే గట్టు నెంబర్ తర్వాతే ఉంది. చింకి, మనిద్దరం ఇరుక్కున్నాం. నా నెంబర్ అయితే మరి ఫస్ట్ దే. పదండి పిల్లలు, ఇప్పుడు అందరూ లైన్లో నిల్చోండి. బంటి తనను పిలవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్స్ అంతా వెనక నిల్చొని ఉంటారు. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉంది. కంగారు పడుకు బంటి, అంతా మంచి జరుగుతుంది. గుడ్ లక్. రూల్ నెంబర్ 1, లోపలికి రండి. ఓ నో, బై బై ఫ్రెండ్స్. బంటి రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా గట్టు చింకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నిల్చొని ఉంటారు. లోపలి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తుంటారు. లోపలి నుంచి ఏమీ వినపడ్డం లేదు. అర్థం కావడం లేదు మేడం ఏమడుగుతున్నారో. అరే గుడ్డి, నువ్వు ఆ మొహిదాబాద్ అనే చాప్టర్లో వచ్చే క్వశ్చన్ని చదువుకున్నావా లేదా? అందరూ చెప్తున్నారు మేడం ఆ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు అని. ఏంటి, ఏం క్వశ్చన్? అదే వై విల్ హీ వర్క్స్ యాజ్ ఎ బార్బర్ అనే కదా. ఓ, నాకు గుర్తొచ్చింది. ఓ నో, నాకు ఈ క్వశ్చన్ అస్సలు గుర్తులేదు. ఏం చేయాలి? ఈ 4 తర్వాత నా రోల్ నెంబరే వస్తుంది. చింకి, ఇప్పుడు ఎలా? ఏం పర్వాలేదు చింకి, నేను ఆన్సర్ చెప్తాను. నువ్వు ఇప్పుడు గుర్తుపెట్టుకో. హా గట్టు, ఓకే. చూడు, బిల్లీ వర్క్స్ యాజ్ ఎ బార్బర్ బికాస్
he loves cutting hair, and to him the hair is like a canvas on which he can paint whatever he wants. That's why cutting hair is fun to him. So he works as a barber. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఒకవేళ అడిగితే ఇలా అని చెప్పు. ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు బంటి అక్కడి నుంచి బయటకొస్తాడు. ఇంకా మేడం పిలుస్తారు, రోల్ నంబర్ 2. అరే బంటి, ఎలా చెప్పావు? మేడం నిన్ను ఏమడిగింది బంటి? అరే మీరందరూ పక్కగా జరగండి. బంటి నువ్వు ముందు నాకు చెప్పు, ఏం చెప్పిందో మేడం. ఓ కానీ నేనెందుకు చెప్పాలి నీకు? ఎందుకంటే నేను నిన్ను అడుగుతున్నాను కాబట్టి త్వరగా చెప్పు. అరే వాణ్ణి వదిలిపెట్టు. బంటి, మేడం ఏమైనా ఎవరినైనా తిడుతున్నారా? లేదు మిత్రులారా, కానీ మేడం చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. నాకైతే చాలా నర్వస్గా అనిపించింది. ఏంటి, చాలా ప్రశ్నలు అడుగుతున్నారా? ఒకటి కాదా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సరిగ్గా చెప్పావు గట్టు, నేనైతే ఒక్క ఆన్సర్ చెప్పలేకపోయా. చూస్తుండగానే చింకీ టర్న్ వచ్చేస్తుంది. రోల్ నెంబర్ 5. ఎస్ మ్యామ్, మే ఐ కమ్ ఇన్? ఎస్ చింకీ, కమ్ ఇన్ సైడ్ అండ్ సిట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే చింకీ, ఫస్ట్ గివ్ యువర్ ఇంట్రడక్షన్. Introduction? Ma'am, my name is Chinky. I in class study 5. And my painting is my hobby. చింకీ, ఎందుకలా నర్వస్ అవుతున్నావు? ఆరాంసే చెప్పు. ఎందుకు అలా నర్వస్ అవ్వకు. మేడం అలా ప్రేమగా చెప్పేసరికి చింకీకి ఉన్న భయం మొత్తం వెళ్ళిపోతుంది. Oh, okay ma'am. సరే చెప్పు. హూ వాస్ రాసి అండ్ వాట్ డిడ్ షీ రైట్ ఇన్ హర్ డైరీస్? Yes ma'am. మేడం మాటలు విన్న తర్వాత చింకీ టకీమని ఆన్సర్స్ అన్ని చెప్పేస్తుంది. అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. చింకీ, ఎలా జరిగింది? ఈజీగా ఉంది గట్టు. నేను కొంచెం టెన్షన్ పడ్డాను. మేడం నాకు ప్రేమగా చెప్పింది. అప్పుడు నా కంగారంతా పోయింది. నువ్వు కంగారు పడకు, ఏం కాదు. ఏంటి, నిజమేనా? హా మేడం నన్ను అడిగిన ప్రశ్నలన్నీ నాకు వచ్చినవే. ఇంకా నువ్వు నాకు గుర్తు చేసిన క్వశ్చన్ కూడా నేను మేడంకి చెప్పేశాను. ఓ, అయితే నువ్వు చాలా లక్కీ చింకీ. ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది. నాకు తెలియని క్వశ్చన్లు అడుగుతారేమోనని. చూడు, అలానే జరుగుతుంది. మేడం అన్ని పనికిరాని క్వశ్చన్లు నిన్ను అడుగుతుంది. నువ్వు అక్కదాని కూడా సమాధానం చెప్పలేవు. ఏంటి? ఏ మాంటీ, నోరు మూసుకో. నువ్వు కంగారు పడకు గట్టు. నువ్వు ప్రశాంతంగా చదువుకున్నవి గుర్తు తెచ్చుకొని మేడంకి చెప్పు. అంతా బాగా జరుగుతుంది. ఓకే చింకీ. కాసేపటి తర్వాత గట్టు వంతు కూడా వస్తుంది. అతను లోపలికి వెళ్ళిపోతాడు. గట్టు, ఇప్పుడు చెప్పు. హూ డిడ్ రారీ లివ్స్ విత్? రోరీ లైక్స్ కట్టింగ్ హెయిర్. ఏంటి గట్టు, అది డిఫరెంట్ చాప్టర్, ఇది వేరే చాప్టర్. ఇప్పుడు నువ్వెందుకు అంత నర్వస్ ఫీల్ అవుతున్నావు? కామ్గా ఉండు. గట్టు దీర్ఘంగా శ్వాస తీసుకుంటాడు. ఇంకా ఇప్పుడు ఆలోచించి చెప్తుంటాడు. మ్యామ్, రోరీ లైవ్స్ విత్ హిస్ లిటిల్ క్యాట్. వెరీ గుడ్ గట్టు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇలా గట్టు కూడా అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్తాడు. అతని ఓరల్ ఎగ్జామ్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఆనందంగా అక్కడి నుంచి బయటికి వస్తాడు. ఎలా చెప్పావు గట్టు? చాలా బాగా జరిగింది చింకీ. అరే వా, మన అందరి ఎగ్జామ్స్ కూడా చాలా బాగా అయ్యాయి. వి రాక్. Yes, we rocked. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.